అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇస్తిమాకు వచ్చేటువంటి సోదరులకందరికి కూడా అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. శుభ సాయంకాలం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అల్లా కృప దయ కటాక్షం అందరి మీద ఉండాలి, ప్రపంచ మానవాళి మీద ఉండాలి. మరి ఏదైతే మన కదిరి ప్రాంత ప్రజలంతా కూడా అంటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఇజ్తిమా జిల్లేక మరి మన అనంతపురం, ధర్మవరము, ఉరవకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గము, రాయదుర్గము, హిందూపూరు తదితర ప్రాంతాలు అంటే మన జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సంయుక్తంగా ఇస్తిమా ఏర్పాట్లు అనేటువంటి కదిరి ప్రాంతంలో చేస్తున్నారు. ఇస్తిమా అనేటువంటిది అంటే ఈ ప్రాంత వాసులంతా కూడా వచ్చి ఆ యొక్క అల్లా ప్రార్థన చేసేటువంటిది. మరి ఈ ఇస్తిమా ఎక్కడ మనకు స్టార్ట్ అవుతుంది, ఈ దారులు అనేటువంటి రూట్ మ్యాప్ అనేటువంటిది ఎక్కడంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది ఇట్లా రైట్ సైడ్ వెళ్తే మనకి ఇది బైపాస్ రోడ్ అండి. బైపాస్ రోడ్డు కింద మనకి ఒకవైపు బెంగళూరు, హిందూపూరు, గోరెంట్ల తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఇస్తిమాకి వెళ్ళేటువంటి వారు ఇక్కడ మనకి ఎంపీడీఓ ఆఫీస్ అని ఉంటుంది. ఆర్డీఓ ఆఫీస్ పక్కన ఎంపీడీఓ ఆఫీస్ పక్కన బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్ కింద మనము ఒకసారి గమనిస్తే ఇక్కడ నుండి వచ్చేటువంటి వారు రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇస్తిమా ప్రదేశాన్ని చేరుకోవచ్చు. మరి కదిరిగుండా వచ్చేటువంటి వెహికల్స్ కూడా అంటే కొంతమంది పొరపాటుగా వచ్చేస్తుంటారు కదిరిలోకి, ఎక్కడ ఇస్తిమా అని తెలియనటువంటి వారు. అప్పుడు వాళ్ళు కూడా మనకి నియర్ కుటాగుల నుండి బైపాస్ రోడ్డు గుండా అట్లా వెళ్ళిపోతే ఓకే. లేదంటే లోపలికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వెహికల్స్ ఉంటాయో అవి మనకు ఒకసారి మనం గమనించుకుంటే మరి కాలేజీ సర్కిల్, హిందూపూర్ క్రాసింగ్ నుండి కోనేరు దగ్గర నుండి మరి ఇట్లాగే బెంగళూరు రూట్కి వచ్చి ఇక్కడ మనము ఒకసారి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అక్కడ కదిరి నుండి వచ్చేవాళ్ళు. అదే హిందూపూర్, గోరెంట్ల తదితర ప్రాంతాలు వచ్చేటువంటి వారు రైట్ సైడ్ ఫ్లైఓవర్ కింద అండి, గుర్తుంచుకోండి. ఇజ్తిమా ప్రార్థనా స్థలం అనేటువంటిది బోర్డు అండి. మరి ఇజ్తిమా స్థలం అనంతపురం, హిందూపురం, గోరెంట్ల, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, కదిరి జిల్లేక అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటిది. అందరూ కూడా సోదరులంతా కూడా ఇజ్తిమాలో 2 రోజులు కూడా అంటే రేపు 27, 28వ తేదీ ప్రార్థన చేసి ఆ అల్లా కృప ప్రపంచ మానవాళి మీద ఉండాలి. మన కుటుంబం ఎలాగ నడుచుకోవాలి, మనం ఎలాగ నడుచుకోవాలి, పెద్దలతో ఎలాగ ఉండాలనేటువంటిది ఆ యొక్క ప్రవర్త గారు చెప్పినటువంటి ఆ యొక్క బోధనలు పెద్దలంతా కూడా మనకు బోధిస్తారు. ఈ 2 రోజులు కూడా రేపు మొన్నాడు. దాంట్లో భాగంగా ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం అంటే బెంగళూరు, పుట్టపర్తి, అలాగే గోరెంట్ల, హిందూపూర్ తదితర ప్రాంతంలో ఎక్కడైతే మనకి ప్రారంభమవుతుందో అది కూడా చూపించాము. మరి ఇక్కడికి వస్తూనే మనకి ఈ కొద్దిగా ముందరికి వస్తేనే ఇక్కడ నేమ్ బోర్డు అనేటువంటిది ఒకటి ఉంటుందండి, స్థలం ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేది. అలాగే దానితో పాటు ఇక్కడ రూట్ మ్యాప్ అనేటువంటి అంటే రూట్ మ్యాప్తో సహా మరి ఇక్కడ ఏదైతే లొకేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఇజ్తిమా జరిగే స్థలంలో ఆ ప్రదేశంలో ఆ మ్యాపింగ్ అనే కోడింగ్ అనేటువంటిది కూడా ఇచ్చారు. ఆ మ్యాపింగ్కి సంబంధించినటువంటి పార్కింగ్ ఎక్కడ చేయాలి, భోజన సదుపాయం ఎక్కడ ఉండాలి, ప్రార్థనా ప్రదేశాలు ఎక్కడ ఉంది అనేటువంటిది ఈ యొక్క ఏదైతే ఈ మ్యాపింగ్లోనే అంతా మనకు కూడా స్పష్టంగా ఇచ్చారు మన నిర్వాహకులంతా కూడా. మరి ఏదైతే 1, 2, 3, 4 అనేటువంటిది టేబుల్స్ కూడా పెట్టారు. అలాగే ఎక్కడ ఏముందనేటువంటి మొత్తం అంతా కూడా ఈ మ్యాపింగ్లో ఇచ్చారండి. ఈ మ్యాపింగ్ని చూసుకొని కూడా మనం పార్కింగ్ ప్రదేశం కావచ్చు, అలాగే ప్రార్థన స్థలం కావచ్చు, అలాగే మనం భోంచేసే స్థలం కావచ్చు, అలాగే ఇతర వస్తువులు కొన్ని అంటే కొనదాల్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ వస్తువులకు సంబంధించినటువంటి అవి కూడా లోపల ఉంటాయి. ఎలా అంటే చాలా ఇక్కడ మనమంతా కూడా ఒక కుటుంబం వలె ఇక్కడ ప్రార్థన చేసేటువంటి వ్యక్తులంతా కూడా చాలా కూడా అన్యోన్యతగా సోదరభావంతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటిది చాలా కూడా కలివిడిగా ఉంటుంది, కలిసికట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే పోలీస్ శాఖ ఏదైతే సూచించారో ఆ రూట్ మ్యాప్ ప్రకారం అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ అనేటువంటి ఏదైతే నిర్వాహకులు ఏర్పాటు చేశారో ఆ ఒక్క సూచన ప్రకారము ఇక్కడ బోర్డు మ్యాపింగ్ కూడా ఇచ్చారు. ఆ సూచన ప్రకారం వెహికల్స్ అంతా కూడా ఎక్కడ కూడా అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా ప్రార్థన రేపు జరగబోయేది, అలాగే ఎల్లుండి జరగబోయేటువంటి ప్రధాన ఘట్టము. ఈ 2 ఘట్టాలకు కూడా సంబంధించినటువంటి వెహికల్స్ కూడా క్రమబద్ధీకరణ కూడా 1 by 1 కూడా వచ్చిపోవాలని కోరుకుంటున్నాం. కదిరి యువత ప్రధానంగా ముందరుంటారు. మరి దాంట్లో భాగంగా ఇక్కడ అంటే గేట్ అవుట్ ఇన్ అంటే కారు పార్కింగ్ ప్రదేశానికి సంబంధించినటువంటిది లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, ఇలాగ పాయింట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానమైనటువంటిది మన కోలేపల్లి తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాహనాలకు సంబంధించినటువంటిది
మరి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ప్రదేశం అనేటువంటి ఏర్పాట్లు చేశారు. నిర్వహణలో భాగంగా ఇస్తిమా స్థలం అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది తుమ్మల రోడ్ అంటారండి. ఇది తుమ్మల రోడ్ జంక్షను. మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తే కోలేపల్లి నుండి వచ్చేటువంటి వాహనాలు ఇటు వస్తాయి. మరి కదిరిలో ముఖ్యంగా మనకి జామియా మసీద్ కావచ్చు, పూల బజార్ కావచ్చు, ఎక్బాల్ రోడ్డు కావచ్చు, ఒలీసాబ్ రోడ్డు కావచ్చు, అలాగే కాలేజ్ సర్కిల్ కావచ్చు, తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి 2 వీలర్కి సంబంధించి నడుచుకొని వచ్చేటువంటి వాళ్ళకి మరి మనకి ఒకసారి మనం గమనిస్తే మనకి హిందూపూర్ క్రాసింగ్ నుండి తేరు బజార్ నుండి పూల బజార్లో ఎంట్రీ అయ్యి పూల బజార్ నుండి ఇక్కడ ఇటువైపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రూట్లో వచ్చేయచ్చండి. ఇంగ్లీష్ ప్రేక్షకులందరికీ అందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా ముస్లిం సోదరులకు అందరికి కూడా ఇజిత్మా శుభాకాంక్షలు. 27-28 తేదీ జరగబోయేటువంటిది అంటే రేపు ఎల్లుండి. మరి మనం చూస్తున్నాం న్యూ బైపాస్ రోడ్ అనేటువంటిది నూతనంగా నిర్మించినటువంటిది. మరి ఒకవైపు మనం ఇక్కడ కదిరికి వెళ్ళేటువంటిది రైట్ సైడ్ అయితే, ఆ లెఫ్ట్ సైడ్ కదిరికి వెళ్ళేటువంటిది. మరి రైట్ సైడ్ అయితే మనము మదనపల్లి అలాగే చిత్తూరు, తిరుపతి, మొలకల చెరువు, నల్ల చెరువు, తనకల్లు తదితర ప్రాంతాల నుండి అంటే పీవీ గ్రాండ్ ముందర మరి ఒకవైపు చిత్తూరు వెళ్ళేటువంటి మదనపల్లి వెళ్ళేటువంటి రూటు, ఇంకోవైపు మనకి అనంతపూరు, అలాగే ధర్మవరము, కదిరి టౌను, ఇలాగ హిందూపూరు తదితర ప్రాంతాల పేరు కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుందండి. ఇక్కడ మనం వచ్చినప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటిది ఇదే మెయిన్ రస్తా, జంక్షన్ అండి, జంక్షన్ రోడ్డు. ఈ జంక్షన్ రోడ్డే ఇజిత్మా స్థలం అనేటువంటిది న్యూ బైపాస్ రోడ్ అనేది ఇక్కడ ఇచ్చారు. మరి ఇక్కడ నుండి వెళ్ళేటువంటి వారు ఎవరైనా సరే అంటే అనంతపూరు, ధర్మవరము, మరి తదితర ప్రాంతాల నుండి వచ్చేటువంటి తాడిపత్రి, కళ్యాణదుర్గము, రాయదుర్గము, ఉరవకొండ ఈ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా అంటే మన కదిరిలోకి వెళ్ళి వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి బైపాస్ రోడ్డు, కదిరిలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ నుండి వస్తే మరి కుటాగుల నుండి వేమారెడ్డి సర్కిల్ అంటే కాలేజీ సర్కిల్ అంటారు, ఎన్టీఆర్ సర్కిల్ అంటారు, మరి వేమారెడ్డి సర్కిల్ అంటారు. ఆ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ నియర్ ముందర, మరి అలాగే పూలే సర్కిల్ ఇందిరాగాంధీ సర్కిల్ అంటారు. మరి అక్కడ నుండి మనము జీమాన్ సర్కిల్ నుండి మరి అలాగే మనకి గట్ల అంటే మనకి ఇటువైపు స్ట్రైట్ వచ్చేస్తే మరి పీవీఆర్ గ్రాండ్ అనేటువంటిది ఇక్కడ ఒకటి ఉంది. పీవీఆర్ గ్రాండ్ అనే ఫంక్షన్ హాల్ మరి ఆపోజిట్లోనే మనకి రోడ్లోనే కనబడుతుంది ఇజిత్మా వెళ్ళేటువంటి స్థలం అనేటువంటిది. ఇవన్నీ కూడా రూట్ మ్యాప్ అనేటువంటి ఈ విధంగా ఉంటుందని మా ఆలోచనతో చెప్తున్నాము. మరి పోలీసు వారు ఏదైతే సూచనలు ఇచ్చుంటారో ఆ సూచన ప్రకారము నిర్వాహకులు ఏ సూచన ఈ గైడెన్స్ ఇచ్చింటారో ఆ గైడెన్స్ ప్రకారం, మున్సిపాలిటీ వారు ఏ గైడెన్స్ ఇచ్చింటారో ఆ ప్రకారము, రెవెన్యూ వారు ఏ ప్రకారం ఇచ్చింటారో ఆ ప్రకారము మరి ప్రధానంగా నిర్వాహకులు ఏ విధంగా సూచన సలహాలు ఇచ్చారో ఆ సూచన ప్రకారం వచ్చేటువంటి వారంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈ విధంగా వస్తే మనము ఏదైతే ప్రార్థనా స్థలం ఉందో ఆ ప్రార్థనా స్థలానికి ఇజిత్మా జరిగేటువంటి లొకేషన్లోకి ఆ స్థలంలోకి చేరుకోవచ్చని ఈ న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం.